హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వీడియో గురించి దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే అసలు ఏఐ అంటే ఏంటి, ఫ్రమ్ బేసిక్ నుంచి ఒక చిన్న పిల్లగానికి అంటే లైక్ ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లగానికి కూడా అర్థమయ్యే విధంగా మన సూర్య గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏఐ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనందరికీ అర్థమయ్యేలా ఒక సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకుంటే ఏఐ అనేది సింపుల్గా ఒక హ్యూమన్ రిప్లికా అనమాట. ఓకే, మీకు కొంచెం దీనికి ముందు ఒక రెండు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకి ఒక సైంటిస్ట్ అనమాట, తను ఒక ఇన్నోవేషన్ చేశాడు. అది చేసింది ఎలా చేశాడని అడిగినప్పుడు చెప్పాడు అనమాట. ఇది తను నైట్ పూట కార్లో వెళ్తూ ఉంటే అప్పటికి ఇంకా ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ, మనకి రోడ్ మీద పోల్స్ ఇవన్నీ అనేవి లేవన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే మన కార్ లైట్ మీదే డిపెండ్ అవ్వాలి. సో అక్కడ ఒక టర్నింగ్ వస్తే సడన్గా టర్నింగ్ అవ్వగానే ఎదురుగుండా ఒక గుడ్ల గుబ్బ కళ్ళలో రిఫ్లెక్ట్ పడి దెయ్యం అనుకుని భయపడి ఆగిపోయాడు. మనమైతే ఏం చేస్తాం, ఓ రెండు తాయెత్తులు కట్టుకుని పడుకుంటాం కదా. మనోడికి అట్లా కాదు, ఒక ఐడియా వచ్చింది. ఆ కళ్ళల్లో రిఫ్లెక్షన్ ఎలా వచ్చింది అని చెప్పి దాని ద్వారా రీసెర్చ్ చేసి రేడియం పెయింట్ కనుక్కున్నాడు. ఓకే, ఇప్పుడు అదే మనం చేస్తున్నది. అండ్ సెకండ్ థింగ్, మనకి ఈగల్ గ్రద్ద అంటాం కదా, అది కూడా ఏంటంటే మనకి వర్షం ఎప్పుడైనా వచ్చిందనుకో ప్రతిదీ కూడా ఎక్కడో చోట దాక్కుంటాయి. ఇది డైరెక్ట్గా క్లౌడ్ పైకి వెళ్ళి ఎగురుతుంది. ఓకే, అట్లా ఒక 1 కిలోమీటర్ దాకా పైకి వెళ్ళి అక్కడ నుంచి గ్లైడ్ అవుతూ కిందకు వస్తుంది. అది ఎలాగైతే గ్లైడ్ అవుతూ కిందకు వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఏరోప్లేన్ డిజైన్ చేశారు, రెక్కలు, వింగ్స్. అంటే ప్రపంచంలో 90% ఒక హ్యూమన్ చేసిన ఇన్నోవేషన్ అనేది నేచర్ని ఏదో విధంగా ఇన్స్పైర్ చేసుకొని చేసింది. అట్లాంటిది ప్రపంచంలోనే ఆర్ఎల్స్ మన ఎర్త్ మీదనే ది గ్రేటెస్ట్ క్రియేషన్ ఏంటి అంటే హ్యూమనే. అలాంటి హ్యూమన్నే రిప్లికా చేసే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇందులో మనకున్న డిఫరెంట్ పార్ట్స్ అనేవి డిఫరెంట్ థింగ్స్ని ఇండికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ విజన్. మన కంప్యూటర్ విజన్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేస్తున్న ఈ కెమెరా కూడా మన ఫేసెస్ని రికగ్నైజ్ చేసుకుంటుంది. అవును. సో రేపు మన ఫోన్ అన్లాక్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. లేదంటే మన ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలంటే అందులో మన ఫేసెస్ని బట్టి ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్ వచ్చింది చూసారా, మనకి కళ్ళు మూసుకుని ఒక ఫోటో ఉందనుకోండి, మన ప్రీవియస్ ఫొటోస్ ద్వారా తీసుకుని ఆ పర్సన్ ఫేస్ ని అప్లై చేస్తే కళ్ళు ఓపెన్ అవుతాయి. లేదంటే ఆక్వర్డ్ గా ఉంటే ఫేస్ కరెక్ట్ గా వస్తుంది. ఇవన్నీ ప్రీవియస్ ఇమేజెస్ ని తీసుకుని చేస్తుంది. దీన్నే కంప్యూటర్ విజన్ అంటాం. దీనికి బేస్ మన కళ్ళు. మనం కళ్ళతో ఎలాగ చూస్తాము, ఎలా ఒక సినారియోని అర్థం చేసుకుంటాము, దాన్ని రిప్లికా చేసింది కంప్యూటర్ విజన్. అండ్ సెకండ్ దగ్గరికి వస్తే ఎన్ఎల్పి అండ్ స్పీచ్ రికగ్నిషన్. సో స్పీచ్ రికగ్నిషన్ అంటే ఏం చేస్తుందంటే, మనం గూగుల్, అలెక్సా, అమెజాన్ వీటన్నిటిలో చూసేది ఇదే. సో బేసిక్గా ఇది ఏం చేస్తుందనంటే, మనం ఒక మాట చెప్తే ఆ మాటని అర్థం చేసుకుని దానికి రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ మళ్ళీ ఎలా ఇస్తుంది, మనకి ఎన్ఎల్పి యూజ్ చేసుకుని ఇస్తుంది. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అదే మనం జనరేటివ్ చాట్ జీపీటీ వీటన్నిటిలో వాడుతున్నాం. అంటే దీని బేసిక్ ఐడియా ఏంటి అంటే, మనం టెక్స్ట్ ఏదైతే ఇస్తామో ఆ టెక్స్ట్ని బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన దాన్ని బట్టి వాడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలని అనలైజ్ చేసి ఇస్తుంది. జస్ట్ లైక్ మనం ఎలాగైతే మాట్లాడేటప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఒక ఆన్సర్ ఇస్తున్నా, అట్లాగే అది కూడా మనకు ఆన్సర్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ వన్. హ్యూమన్ ది గ్రేటెస్ట్ క్రియేచర్ అయినా కూడా మొత్తం మనకి హ్యూమన్ హిస్టరీలోనే అంటే మన హ్యూమన్ బాడీలోనే ఇంకా ది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మన బ్రెయిన్. అవును, మొత్తం బ్రెయిన్ అనేది CPU ఆఫ్ కంప్యూటర్ అనమాట. సో ఈ బ్రెయిన్ని కూడా రిప్లికా చేసే టెక్నాలజీనే మనకి డీప్ లెర్నింగ్. సో డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మన బ్రెయిన్లో ఎలాగైతే న్యూరాన్స్ ఉంటాయో ఆ న్యూరాన్స్ని తీసుకుని అవి ఎలాగ వర్క్ చేస్తాయో దాన్ని డిజిటల్గా ఒక కోడ్ రాసి రిప్లికా చేస్తేనే దాన్ని డీప్ లెర్నింగ్ అంటాం. సో ఇవి మనకున్న మేజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. దాంతో మన హ్యూమన్కి ఎలాంటి సంబంధం ఉంది అనేది. ఓకే, డన్. సో విన్నారు కదా. సో ఇదే ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా మీరు కోర్స్ నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది అయితే, మేము ఒక ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. మోర్ డీటెయిల్స్ కోసం, ఫ్రీ డెమో కోసం కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫ్రీ డెమో అనేది అక్కడ చూడండి. అండ్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.